హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రెజ్లర్ అయిన గామా పెహల్వాన్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గామా పెహల్వాన్ తన 20వ ఏట 1902లో 1200 కిలోల బరువు ఉన్న రాయిని ఎత్తాడు. ఈ రాయి ఇప్పుడు బరోడా మ్యూజియంలో ప్రదర్శించబడింది. దానిని తరలించడానికి 25 మంది వ్యక్తులు ఇంకా ఒక యంత్రాన్ని తీసుకున్నారు. ఈయన ప్రతిరోజు 50 కిలోల బరువున్న రాయిని వీపుపై కట్టుకొని 1 నుంచి 2 కిలోమీటర్ల వరకు పరిగెత్తేవాడు. భారతదేశంలో మల్లయోధులందరినీ ఓడించిన తర్వాత అతను 1910లో లండన్కు వెళ్ళాడు. అక్కడ వరల్డ్ రికార్డ్ ఛాంపియన్షిప్ 1927లో అనేక టైటిళ్లను గెలుచుకున్నాడు. 22 మే 1878లో బ్రిటిష్ ఇండియన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జాంబోవల్స్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పేరు మహమ్మద్ అజీజ్ బక్షా. గామా పెహల్వాన్ అతని తండ్రి రెజ్లింగ్లో ప్రారంభ నైపుణ్యాలు నేర్పించాడు. గామా పెహల్వాన్ ఎత్తు 7 అడుగులు ఉండేవాడు. బరువు దాదాపు 113 కిలోలు. గామా